మీరు ఆలోచించండి. గ్రామ సభలు జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ గ్రామ సర్పంచ్ను కానీ అక్కడున్న వార్డు మెంబర్లను కానీ ఈ గ్రామానికి వచ్చినటువంటి నిధులు ఎంత, ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారు, జరుగుతున్నటువంటి లోపాలేంటి, అవసరం ఉన్నటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా డబ్బులు ఖర్చు పెట్టారా, లేక ఆ డబ్బుల్ని వృధా ఖర్చు చేశారా, లేక రాజకీయంలో ఉన్న వ్యక్తులు వాడుకున్నారా అనేది. చదువుకున్నటువంటి స్కూల్లో కనీసం ఆ గోడలకు సున్నముందా, ఆ బ్లాక్ బోర్డుకు నల్లడిది రంగు వేశారా, కనీసం మన పిల్లలకు సక్రమంగా పాఠాలు చెప్తున్నారా, సమయానికి వస్తున్నారా, వచ్చినటువంటి పరేడ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ పరేడ్ క్యాపిటల్ ఆ ఖర్చు కూడా ఆ ఒక్క స్కూళ్ళకి ఖర్చు పెడుతున్నారా లేదా, జాయింట్ సిగ్నేచర్ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ లేకపోతే కాలం మారిన తర్వాత హెడ్ మాస్టర్ కానీ ఎవరైతే ఉన్నారో దానికి అధికారికంగా ఆ యువతులు ఎవరు కూడా 18 ఏళ్ల పైబడి 35 ఏళ్ల వరకు ఉన్నటువంటి ఏ వ్యక్తి అక్కడికి వెళ్ళడు. గ్రామ సభ నడుస్తుంది, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారు, మనం వెళ్ళాం. అలాగే విద్యా కమిటీ ఉంటుంది, పేరెంట్స్ వెళ్తారు. కనీసం మనం చదువుకున్నటువంటి స్కూల్లో కనీసం ఆ గోడలకు సున్నముందా, ఆ బ్లాక్ బోర్డుకు నల్లడిది రంగు వేశారా, కనీసం